నమస్తే అండి. పుష్పవతి అయిన అమ్మాయిని మనం ఈ రోజున ఇంట్లో కాకుండా యూట్యూబ్‌లోనేను, ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఒక పుష్పవతి అయిన అమ్మాయిని పబ్లిక్‌లో తీసుకొచ్చి ఫంక్షన్ వీడియోసు, ఆ వీడియోస్ పెడుతున్నారంటే ఓకే. వాళ్ళు ఆనందంగా చేసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. కానీ ఇది ఫంక్షన్ చేయటం ఎంత తప్పో అని నేను తెలుసుకున్నాక, అంటే ఇతర మత ప్రబోధకులు ఆయన 10 సంవత్సరాల క్రితం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలే. ఏంటమ్మా ఫంక్షన్ చేసుకుని ఆడపిల్లని పరువు రోడ్డు పెడుతున్నారు, ఇందులో ఎంత తప్పో తెలుసా అంటే, ఇందులో తప్పేముందండి? వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఆనందంగా వేడుక చేసుకుంటున్నారు. తప్పేంటంటే, అమ్మ తప్పేనమ్మా, మా కుమార్తె వయసుకు వచ్చింది అని మగపిల్లలకి ఇంటి ఇవ్వటమే ఇది ఈ ప్రాసెస్ వెనకాల పరమార్థం అన్నాడు. అది ఎలా అంటే కదమ్మా, వయసుకు వచ్చింది మా అమ్మాయి అని పబ్లిక్లో చెప్పడమే కదా. అప్పటి వరకు ఆ చిన్నపిల్లల్ని ఎవరు పట్టించుకోరు, స్కూల్కి వెళ్ళిపోతే వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇలా ఫంక్షన్ చేసిన తర్వాత ఓ అమ్మాయి ఏజ్కి వచ్చిందని అందరికీ, మగవాళ్ళకి అందరికీ తెలిసిపోద్ది. ఇది తప్పేనప్పుడు అర్థం చేసుకున్నాం. ఒక తల్లిగా ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలి, 10 మంది పిలవాలి, భోజనాలు పెట్టాలి, ఓకే. కానీ ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో మా అమ్మాయి పెద్దదయ్యింది అని చాప వేసినప్పుడు వడ్లేసి చాపేసి మొత్తం అక్కడ జరిగే వ్యవహారాన్ని అంతా ఫోటో కెమెరాల్లో బంధించి వీడియోస్ చేసి మా అమ్మాయిని ఆశీర్వదించండి అని చెప్పి, సాక్షాత్ ఎవరో కదా, పక్కోళ్ళు ఎదురింటోళ్ళు కదా, ఆ కన్న తల్లే పెడుతున్నారు వీడియోస్. ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నారు, వీడియో పెట్టుకుంటున్నారని అది వేరు. అంత సిగ్గు లేకుండా యూస్ కోసమే కదా మనం యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసేది ఎందుకు? 10 మంది చూస్తారని. మన మాటలు నచ్చితే చూస్తారు, చూడకపోతే పక్కన పెట్టేస్తారు. మరి మన అమ్మాయి పెద్ద అయిందని చెప్పి ఊరు వాడ తెలియాలా? అక్కడ ఏం అంటే చాలామందికి లోపల ఏం జరుగుతుందని ఒక ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్. అది వీళ్ళు పబ్లిక్ చేస్తున్నారన్నమాట. ఇదిగో ఇలా చాపేస్తారు, వడ్లేస్తారు, బియ్యం నార్మల్ బియ్యం ఉంటాయి కదా, ఇవన్నీ తినిపిస్తారు, నూనె పట్టేస్తారు, పసుపుండలో చల్లుతారు, గోడకేసి పసుపుండలో అది కూడా చూపిస్తున్నారు. అంటే అంత దిగజారిపోవాలా యూస్ కోసం మన ఇంటి ఆడపిల్లని? అప్పుడు ఆ పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తున్నారా? మనం ఆడవాళ్ళగా పుట్టాం కదా, మన మానసిక పరిస్థితి అప్పుడు ఎలా ఉంది? నలుగురిని చూస్తే ఇబ్బంది పడుతూ, సిగ్గుపడుతూ, ఫీల్ అవుతూ, వాళ్ళకి జరిగింది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటూ, పక్కన 10 మంది వస్తే ఆక్షన్లు వేస్తున్నారు, అది ఆనందంగా ఫీల్ అవుతూ, ఒక భయాన్ని లోనవుతున్న సిచ్యువేషన్ ఆడపిల్లకి, ప్రతి ఆడపిల్లకి 10 ఏళ్ళకి, 11 ఏళ్ళకి, 12 ఏళ్ళకి మెచ్యూర్డ్ లేదు, ఏజ్లో మెచ్యూర్డ్ అవుతున్నారు. అదే ఒక పెద్ద పెయిన్ వాళ్ళకి. 14, 15, 16 కూడా కాదు, చిన్న పసి హృదయాల్ని వాళ్ళని మేము పుష్పవతి అయ్యాము, పెద్ద మనిషి అయ్యాము, రజస్వల ఎడుక, రజస్వల అని మీనింగు తెలిసే పెడుతున్నారు హెడ్డింగ్స్లో. ఆ మీనింగ్ తెలుసా మీకు? రజస్వల అనే మీనింగు అది తెలిసే మీరు ఇలాగ పెడుతున్నారే. రజస్వల ఆహ్వానము, పుష్పవతి అయ్యింది. చాలామంది కుటుంబాల్లో నేను చూస్తున్నది, అది రిచ్చా అన్రిచ్ అని కాదు, ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని బయటికి రానివ్వట్ల. ఫొటోస్, వీడియోస్ బయటికి రావు. ఆ ఇంట్లో పిల్లలు పెద్ద అవ్వలేదని అనుకోకూడదు కదా, రానివ్వకుండా వాళ్ళ ఇంట్లో బంధువులు మాత్రమే ఒక 5, 11 మందికో ఆ కీడు పోవాలని చెప్పి భోజనం పెడతారు. మరి పెద్దలు పెట్టింది కీడు ఏంటో నాకు తెలియదు పెద్దగా, కీడు పోవాలని చెప్పి ఈ ఆ ఇంట్లో సింపుల్గా తేవలు చేస్తున్నారు, పెళ్ళికి రాడుగా చేసుకుంటున్నారు. కొన్ని ఓనీ ఫంక్షన్ చేసుకున్నా తప్పలేదు. ఓనీ ఫంక్షన్ అంటే అప్పటికి అమ్మాయికి ఇంకా మెచ్యూర్డ్ కాదు కాబట్టి ఓనీ ఫంక్షన్ చేసుకోవడంలో తప్పు లేదు.
పంచి ఫంక్షన్ చేసుకోవడంలో తప్పలేదు. అంతే, అంతవరకే. చాలామంది డిగ్నిఫైడ్ పీపుల్స్ కూడా ఓన్లీ ఫంక్షన్ పెట్టుకుంటున్నారు, ఇది పెట్టట్లా. ఇలాంటివి రోడ్డు మీదకి ఈడ్చట్లేదు ఆడపిల్లలు, ఎప్పుడు పెద్ద అయిందో లేదని చెప్పి. కానీ ప్రతీది కూడా మీడియాలోకి రావటం, ప్రతీది చూసేది చూడలేదని కూడా లేదు. కన్న తల్లే తన కడుపును పుట్టిన కూతురు ఫంక్షన్ని వీడియోలు తీసి, నేను రీసెంట్గా ఫేస్బుక్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఆ తల్లి అంటుంది, మా అమ్మాయి పుష్పవతి అయింది. కొంతమంది డ్యాన్సులు చేస్తున్నారు, ఈ అమ్మాయి చాప మీద కూర్చుంటుంది, ఆ పేరెంటాళ్ళు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. ఈ పిల్ల ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఒక వీడియో చేస్తున్నారు, దాన్ని అప్లోడ్ చేస్తున్నారు. ఏది సీక్రెట్గా ఉంచాలో అది సీక్రెట్గా ఉంచట్లేదు. ఏది సీక్రెట్గా పెట్టాలో అది పెట్టకుండా, ఏది సీక్రెట్గా పెట్టాలో అది బయట పెడుతున్నారు. లాస్ట్కి దిగజారిపోయి ఫస్ట్ నైట్ వీడియోలు కూడా పెడుతున్నారు. ఈ మధ్యన దరిద్రం. ఈ ఫస్ట్ నైట్ అమ్మాయి అబ్బాయి లోపల కెమెరా, మరి వీళ్ళ తీసుకున్నారు, కెమెరామ్యాన్ ఉంటున్నాడో తెలియట్లేదు. అమ్మాయి సిగ్గుపడుతూ వస్తుంది, ఈయన్ని పట్టుకుని హగ్ చేసుకుంటుంది, ఆడికి నగలు తీస్తున్నాడు. మరి మిగతా ప్రాసెస్ కూడా ఎందుకు తీయట్లేదు మరి? ఇది మళ్ళీ పబ్లిక్లో పెడుతున్నారు. తర్వాత బేబీ బంప్ అంట, ప్రెగ్నెంట్తో ఉంటున్నారు, ఒంటి మీద నూలు పోగు ఉండట్లేదు, పలచటి క్లాత్ కప్పుకుంటున్నారు. అసలు ప్రెగ్నెంట్ అంటే 4వ నెల వచ్చినా 5వ నెల వచ్చినా సరే ఇంకా మాకు అనుమానంగా ఉంది, ప్రెగ్నెంటో కాదా అని చెప్పి దిష్టి తీసుకుని దాచుకునేవారు పూర్వం. ఆ తల్లి కానీ అత్త కానీ ఆ ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయి కానీ. ప్రెగ్నెంట్ రావటమే పాపం. టెస్ట్ చేసే పరికరాన్ని మేము ప్రెగ్నెంట్ అయ్యామని చెప్పి సిగ్గు లేకుండా అది కూడా చూపిస్తున్నారు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత 9 మాసాలు మూసిన తర్వాత, బేబీ పుట్టిన తర్వాత కూడా గ్యారంటీ లేదు ఈ రోజుల్లో బిడ్డ పుట్టే ప్రాసెస్లో. కానీ ఇదంతా వదిలేసేసి మరి సిగ్గు లేకుండా తల్లి అయిందో లేదో అని చెప్పడం. తర్వాత బేబీ బంపు, ఆ ప్రెగ్నెంట్ని, ఆ స్టమక్ని చాలా డీగ్రేడ్గా వీడియోలు తీయటం. బాలీవుడ్ హీరోయిన్లే కాదు, ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది ప్రతి చోట కూడా. తర్వాత ఫోటోషాప్, మన ఏంటంటే పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ అంట. ఈ ప్రీ వెడ్డింగ్లో ఎంత దరిద్రంగా ఉన్నారంటే, పెళ్ళి అయిన తర్వాత చేయవలసినవన్నీ పెళ్ళికి ముందు చేస్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత చేయవలసిన ప్రోగ్రామ్స్ అన్ని పెళ్ళికి ముందే చేస్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది? దీన్ని ఓకే చేసిన ముందు పేరెంట్స్, అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులే ముందు దీనికి పాత్రదారులు. నీ కూతుర్ని నీ కొడుకుని ఫోటోషూట్కి 1 రోజులు బయటకు పంపించేసి కొండలో గొట్లో తిరిగేసి వచ్చేసి హగ్గులు చేసుకుని ముద్దులు పెట్టుకుని వాగుల్లో వంకల్లో బీచ్ల్లో తిరుగుతూ ఉంటే ఆ వీడియో చేసి, అది పెళ్ళి పక్కన జరుగుతుంది, ఓ పక్కన ఈ వీడియోలు పెట్టి మా స్టేటస్ ఇది అని చెప్పి ఎంతో గొప్పగా చూపించుకోవటం, అది ఎంతవరకు సమంజసం? పెళ్ళి అయ్యే వరకు కూడా, జీలకర్ర బెల్లం పెట్టే వరకు కూడా అమ్మాయి మొహం అబ్బాయి మొహం చూసుకోకూడదని ఒక రూల్ ఉండేది. కానీ తాళి తప్ప పెళ్ళికి ముందు అన్నీ జరిగిపోతున్నాయి. ఇంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. పెళ్ళి కుదిరిన తర్వాత పక్కింటికి కూడా వెళ్ళలేరు. అమ్మాయి పెళ్ళి కుదిరిన తర్వాత పెళ్ళి కొడుకుతో పాటు 1-2 నెలల ముందనగా వీళ్ళకి ప్రీ వెడ్డింగ్ అని చెప్పి పక్క ఊరికి హోటల్స్లో ట్రావెల్ చేసి ఇంత నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. మగోడికి ఎప్పుడు సిగ్గు ఉండదు, ఆడవాళ్ళకే సిగ్గు లేకుండా పోతుంది, మగోడికి ఏం సిగ్గు ఉండదు. మెచ్యూర్డ్ ఫంక్షన్ అని, బేబీ బంప్ అని, ప్రీ వెడ్డింగ్ షూట్ అని, ప్రెగ్నెంట్ వచ్చిందని, ఇలాగ మన పరువు మనమే తీసుకోవటం అవసరమా? చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామనే చెప్పాలి. మనము సొసైటీకి మనం సమాజం ఏమీ అందిస్తున్నాం సందేశం? పుష్పవతి అయితే కనుక పుష్పవతి అయిందని చెప్పి ఇంకా దారుణం రజస్వల, అసలు ఆ మాట మాట్లాడకూడదు. ఆ రజస్వల ఆహ్వానం అని కడతా ఉంటారు బ్యానర్స్. సరే, మీరు ఫంక్షన్ చేసుకోవడం తప్పలేదు,
కానీ అక్కడ లోపల ఎవరు చూడలేదంతా బట్టబయలు ఎందుకు చేసుకుంటున్నారు? మీ కూతురు పరువు మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీ కూతురు పెద్ద అయిందని దేశ విదేశాలు తెలుసుకోవాలా? అవసరమా? మీ అమ్మాయి కడుపు వచ్చింది, ప్రెగ్నెంట్ వచ్చిందని చెప్పి వీడియోలు తీసి పెడుతుంటే మీరు ఎందుకు హెచ్చరించట్లేదు ఒక తల్లిగా? మీ అమ్మాయి పెళ్లి జరుగుతుంటుంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి పక్క ఊర్లు పంపిస్తున్నారు కదా, మీకు సిగ్గేయటం లేదా? బేబీ బంప్ అని చెప్పి వీడియో షూట్లు చేస్తుంటే మీరు ఎక్కడ చెప్పట్లేదు ఒక తల్లిగా? ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పి. ఇన్ని విధాలుగా మగవాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయట్లేదు ఇలాంటి సిచ్యువేషన్. ఆడవాళ్ళు ఎంకరేజ్మెంట్. ఆ ఇంట్లో తండ్రో తోబుట్టువో ఎవరొకరు ఉంటారుగా, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దు, బయట పెట్టొద్దు, ఈ బేబీ బంప్ అని బయట పెట్టొద్దు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ఆ ఇంట్లో మగవాళ్ళ మాటలు ఆడవాళ్ళు వినట్లేదా? ఒక ఇంట్లో డైవర్స్ అయిపోతున్న విషయాన్ని కూడాను 10 మందిలోకి తీసుకురాని ఫ్యామిలీస్ని చూస్తున్నాను నేను. ఆ కూతురికి డైవర్స్ అయిపోయినా సరే వాళ్ళు ఇంకా పబ్లిక్కి తెలియదు అనుకుని దాన్ని కవరేజ్ చేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నా. మనం ఇలా అడగం కదా, మీ ఇంట్లో మీ అమ్మాయికి డైవర్స్ అయిపోయింది, మీ అబ్బాయికి డైవర్స్ అయిపోయింది అని. డైవర్స్ అనేది పబ్లిక్ చేసుకోవాలి, అది మానేశారు. ఇలాగా ఎంతవరకు కరెక్టు? ఏదేమైనప్పటికి కూడా మీడియా రావటం వలన చాలా బరి తెగించేస్తున్నారని చెప్పాలి.